రసవత్తర పౌరాణిక నాటకాలకు అద్భుతమైన మాయాజాలాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సురభి నాటక సమాజం విశాఖ వేదికగా అలరించబోతోంది. జూన్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు విశాఖపట్నంలోని ప్రముఖ కళాభారతి ఆడిటోరియంలో సురభి 141వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. డాక్టర్ కెవి రమణాచారి ఆశీస్సులతో భానోదయ నాట్య మండలి ఆధ్వర్యంలో ఈ సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ 5 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నాటక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ నాటకోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ మరియు వాల్ పోస్టర్ ను విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ ఏపీ మా అధ్యక్షులు దాడి సత్యనారాయణ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన సురభి నాటక రంగాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ నగర కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ 5 రోజుల నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భానోదయ నాట్య మండలి అధ్యక్షులు నాగబాబు, కార్యదర్శి కోటేశ్వరరావుతో పాటు వామనరావు, మారుతి ప్రసాద్, జ్యోతి, భానుప్రసాద్, జర్నలిస్ట్ ఎన్ఎన్ఆర్ అక్కునాయుడు, గొర్లె మురళీనాయుడు తదితరులు పాల్గొని ప్రదర్శనల ఏర్పాటు గురించి మాట్లాడారు. జూన్ 16 భక్త ప్రహ్లాద, జూన్ 17 పాతాల భైరవి, జూన్ 18 లవకుశ, జూన్ 19 భూ కైలాస్, జూన్ 20 మాయా బజార్ నాటికలు ప్రదర్శన ఉంటాయన్నారు. రమ్యంగా విశాఖపట్నంలో 7 రోజులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆ కార్యక్రమాలు కళాభారతి ఆడిటోరియం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత ప్రవేశంతో మరి భానోదయ నాట్య మండలి వారు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ భానోదయ నాట్య మండలికి ఒక చరిత్ర కలిగినటువంటి సంస్థది. ఈ స్థాపించి 141 సంవత్సరాలు అయింది. అలాగే భారతదేశం మొత్తం మీద 1,00,000 ప్రదర్శనల వరకు ఇవ్వడం జరిగింది. అలాంటి సురభి నాటకోత్సవాలు మన విశాఖపట్నంలో జరగడం చాలా సంతోషం. మరి ఈ నాటకోత్సవాలు కడు రమ్యంగా ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున విశాఖపట్నంలో ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, పుర ప్రముఖులు అలాగే అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ సురభి నాటకోత్సవాలు వారం రోజుల్లో భక్త ప్రహ్లాద, పాతాల భైరవి, లవకుశ, భూ కైలాస్, మాయా బజార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు ప్రదర్శించి మరి పాత రోజులు, పాత కథల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ సంస్థ వారికి విశాఖపట్నం ప్రజలందరూ తరపున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విశాఖ ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, అలాగే కళాకారుల సంఘ అధ్యక్షుడిని, విశాఖ ఏపీ మా అధ్యక్షుడిని కూడా. మరి ఇదే విధంగా ఈ కార్యక్రమంలోను ప్రెస్ మీట్లో మా సోదరుడు కళాకారుడు, మంచి భారతదేశంలోని ఎంతో పేరు ప్రఖ్యాత మారుతి ప్రసాద్ గారు, అలాగే సోదరుడు, నా చిరకాల మిత్రుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు అలాంటి వామన్ రావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో ఇంకా కార్యక్రమ నిర్వాహకులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విశాఖ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ వారం రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మీ అందరి ద్వారా సెలవు తీసుకున్నా. నమస్తే. ఇప్పుడు గౌరవనీయులు మారుతి ప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కూర్చున్నాం. హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అలాగనే పెద్దలు దాడి వీరభద్రరావు, దాడి సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ మేయర్, అలాగే మారుతి ప్రసాద్ గారు, శివజ్యోతి గారు, మురళి గారు, జనార్దన్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఈ సురభి నాటకాలకు సంబంధించి విశాఖపట్నంలో 5 రోజులు 5 ప్రదర్శనలు అనేటటువంటిది దాడి సత్యనారాయణ గారు మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మారుతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాలు కూడా బాగా సహకరించాలి, గతంలో కూడా సహకరించాయని అన్నారు. ఇప్పుడు ఈ బ్యానర్లో కూడా చూస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్
యూనియన్ గవర్నమెంట్ తాలూకు ప్రోత్సాహంతో అన్నారు. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పుడు సహకరిస్తాయి అంటే ప్రజలు సహకరించినప్పుడు ఈ నాటక రంగానికి ప్రజల్లో చాలా మద్దతు ఉన్నది అని భావించినప్పుడు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తాయి. ఒక నాటక రంగానికి సరి అయిన ఆదరణ ప్రజల్లో లేదు అనుకున్నప్పుడు ఆదరణ లేనటువంటి ఆ కళారంగానికి ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలని ఆలోచిస్తుంది. అయితే ప్రజల్లో నాటకాల పట్ల, నాటక రంగం పట్ల, ముఖ్యంగా సురభి నాటకాల పట్ల మంచి అభిప్రాయం అయితే ఉంది. మంచి వాళ్ళకి ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్రదర్శన కూడా అనే భావన ఉన్నది. కానీ ఒక 2.5 hours 3 hours నాటకానికి స్పెండ్ చేయడానికి ఇవాళ ప్రజలు కొంచెం అనుకున్నంతగా స్పందన జరగటం లేదు. సినిమాలు అయితే 2.5 గంటల సేపు సినిమాకి మనం డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి దాని గురించి మనం ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మ్యాక్సిమం నాటకాలకి ఎక్కడ కూడా ₹1 కూడా చెల్లించవలసినటువంటి అవసరం ఉండదు. అలాంటి నాటకాలకు సంబంధించి ముఖ్యంగా సురభి లాంటి సంస్థలు 141 సంవత్సరాల చరిత్ర కలిగి 1,00,000 ప్రదర్శనలకు పైగా ఇచ్చినటువంటి సురభి లాంటి సంస్థ మన విశాఖపట్నంలో చాలా సంవత్సరం దాటిపోయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 రోజులు 5 ప్రదర్శనలు చేస్తున్న దాన్ని మన విశాఖ ప్రజలు, ముఖ్యంగా కళాకారులు వాళ్ళకి ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఇక్కడ ఈ కళాభారతి ఏదైతే ఉన్నదో 16 నుంచి 20వ తారీఖు వరకు అసలు సీట్లు కూడా దొరకట్లేదు అన్నటువంటి భావన కలిగేలాగా, అసలు కళాభారతి కిక్కిరిసిపోయేలాగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఆ మెసేజ్ వెళ్తుంది. తద్వారా సురభి మాత్రమే కాకుండా మిగిలినటువంటి నాటకరంగ సంస్థలను కూడా ప్రభుత్వాలు ప్రోత్సహించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ విశాఖ ప్రజలకి ఇది విస్తృతంగా వచ్చేలాగా మీడియా కానీ కళాకారులు కానీ పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకుని ప్రచార కార్యక్రమం చేయాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు ఆర్ భానుప్రసాద్, భానోదయ నాట్య మండలి సురభి కోఆర్డినేటర్ని. మా నాన్నగారు అధ్యక్షులు ఆర్ నాగబాబు గారు, కోటేశ్వరరావు గారు కార్యదర్శి. సురభి 140వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతి విశాఖపట్నం జరుగుతున్నాయి. ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నాటకాలని వీక్షించి ఆనందించవలసిందిగా కోరుతూ, అసలు ఈ నాటకాలు ఇక్కడ ప్రదర్శించడానికి గల కారణం పెద్దలు శ్రీ డాక్టర్ కేవీ రమణాచారి గారు. ఆయన చొరవతో ఇదంతా ముందుకు సాగుతుంది. మనకు విశాఖపట్నంలో డిప్యూటీ ఎక్స్ మేయర్ గారు దాడి సత్యనారాయణ గారు, వామన్రావు గారు, మారుతి ప్రసాద్ గారు, అక్కునాయుడు గారు, శివజ్యోతి గారు, లీడర్ రమణమూర్తి గారు, కళా హాస్పిటల్ రమణమూర్తి గారు, వీరందరూ కలిసి ఈ సురభి నాటకాన్ని చాలా అంటే ఎంతో ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ కళారంగాన్ని ఇక్కడితో ముగియకుండా నాటకాల్ని అందరూ వచ్చి వీక్షించి, ఎలాగైతే వివి వామన్రావు గారు చెప్పారో, ప్రజలు ఎప్పుడైతే నాటకాన్ని ఈ కళని ఆదరిస్తారో ప్రభుత్వము దాని గురించి ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా 16 నుంచి 20వ తారీఖు కళాభారతిలో ఈ నాటక ప్రదర్శనను వీక్షించాలని కోరుతున్నాను. సురభి నాటకాలకి మన విశాఖ నగరం ముస్తాబయ్యింది. చాలా కాలం తర్వాత ఉత్సవాలు మొదలవుతున్నాయి. సురభి అంటేనే విశాఖపట్నానికి పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, ప్రోత్సాహకులు అందరూ సురభిని ప్రోత్సహిస్తూ మనం ఎన్నో నాటకాలను వేయడం జరిగింది మన బాదంగిరి సాయి గారి నేతృత్వంలో. తర్వాత ఆ యొక్క పారంపర్యను కొనసాగిస్తూ శివజ్యోతి గారు ఈ యొక్క కార్యక్రమానికి నడుం బిగించారు. భానోదయ నాట్య మండలి సురభి వారు 5 రోజుల పాటు 5 అద్భుతమైన నాటకాలని ఇక్కడ కళాభారతి ఏసీ ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవాలని గతంలో మనప్పుడు కూడా టికెట్ కొని ప్రదర్శించే వాళ్ళం. ఈసారి ఉచిత ప్రవేశం కల్పిస్తూ ఆ సంస్థ అధినేతలు అనేటువంటి నాగబాబు గారు కానీ కోటేశ్వరరావు గారిని ముందుకు రావడం నిజంగా అభినందనీయం.
అంతేకాకుండా రంగస్థల నాటకాలకి ఎంతో చేయూతనిచ్చినటువంటి రమణాచారి గారి ఆశీస్సులతో కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క ప్రోత్సాహంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నాటకాల్లో మనకి ఏంటంటే మొదటి రోజు 16వ తేదీన భక్తి ప్రహ్లాద, 17వ తేదీన పాతాళ భైరవి. అందరికీ తెలిసిందే పాతాళ భైరవి అనేటప్పటికల్లా చాలా అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా 18వ తేదీన అద్భుతమైనటువంటి లవకుశ కూడా ఉంది. ఇంకా భూకైలాస్ చెప్పనవసరం లేదు, అది 19వ తేదీన. ఇక చివరిగా మాయాబజార్. ఇంకా ఆ ఉత్సవాలు మనకి 20వ తేదీతో ముగుస్తాయి. విశాఖపట్నంలో ప్రజలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు ఈ ఉత్సవాలను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు కళాభారతిలో మొదలవుతున్నాయి. కాబట్టి మీరు వచ్చి కళాకారులను ఆశీర్వదించి ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.